ఏ వృత్తిలో అయినా పరిమితులు ఉంటాయి. ఏ వృత్తి చేసేవారికి ఆ వృత్తికి కొన్ని పరిమితుల్లో విభాగాల్లో చేస్తూ ఉంటారు. కానీ భారతదేశంలో అడ్వకేట్స్ వృత్తి వాళ్ళకి పరిమితులు ఉండవు. ఎందుకంటే అన్ని సందర్భాల్లోనూ అన్ని సబ్జెక్టుల్లోనూ చొచ్చుకెళ్ళేటువంటి ఏకైక వృత్తి. ఏ సమస్యనైనా పరిష్కార దిశగా సలహా చెప్పగలరు. ఏ సమస్యకైనా సరే ప్రత్యేకమైన చట్టాలు కావాలని చెప్పగలిగారు. అలాంటి పవిత్రమైన అడ్వకేట్ వృత్తిలో సీనియర్ మోస్ట్ అడ్వకేట్గా ఉండి అనేక కేసుల్ని వాదించి నీతి న్యాయంగా గెలిచినటువంటి ప్రత్యేకమైనటువంటి న్యాయవాది, మాకు అత్యంత ఆప్తులు రోనాల్డ్ రాజు గారు ఏరుకు చెందినటువంటి ఆయన మన జీకే డిజిటల్ న్యూస్ ఛానల్కి ఇంటర్వ్యూ మాకు కవరగానే ఆయన మన మీద ఉంటే అభిమానంతో ముందుగా ప్రత్యేకంగా రోనాల్డ్ రాజు గారికి నమస్కారం సార్. ప్లేయర్గా హైకోర్టులకు వెళ్ళి స్టేలు తెచ్చుకోవడం, రిట్లు వేయటం, ఆ రిట్లలో వాళ్ళకి కావాల్సినటువంటి ప్రాబ్లంను చెప్పడం, కోర్టు వారు దానికి స్టేలు చేయడం ఇలా జరుగుతూ ఉంటాయి. ఈ జరుగుతున్నప్పుడు ఒక సబ్జెక్ట్లో మనం స్టే తెచ్చుకున్నప్పుడు ఉదాహరణకి ఒక బ్యాంక్ అధికారి, ఏలూరులోనే ఒక అర్బన్ బ్యాంక్ అధికారి నా సర్వీస్ను కంటిన్యూ చేయండి, 58 నుంచి 60 సంవత్సరాల వరకు కంటిన్యూ చేయండి నన్ను, ఎందుకంటే గవర్నమెంట్ వారు నాకు 60 ఏళ్ళు చేయమని గవర్నమెంట్ జీవో ఉంది కాబట్టి బ్యాంకు అధికారిగా నాకు కూడా అది వర్తింప చేయండి అని కోర్టు వారిని అడగటం. హైకోర్టు వారు ఇతని అభ్యర్థన మేరకు సరే ఓకే కంటిన్యూ చేయని సర్వీసు 60 years కంటిన్యూ చేసుకోమని చెప్పి డైరెక్షన్ ఇవ్వడం జరిగింది. ఆ సర్వీస్ కంటిన్యూ అవుతుండగా మళ్ళీ హైకోర్టుకి చెప్పకుండా నా సర్వీస్ ఇతనికి సంబంధించినటువంటి రిటైర్మెంట్ తర్వాత తీసుకోవాల్సిన బెనిఫిట్స్ని ముందుగానే తీసేసుకుంటే ఇది తప్పు అవుతుందా, తప్పు కాదా? ఇది ఇప్పుడు ఏం జరుగుతుంటుందంటే గవర్నమెంట్ ఈ రిటైర్మెంట్ ఏజ్ని ఎన్హాన్స్ చేస్తుంటుంది గవర్నమెంట్ ఎంప్లాయీస్. అవును. సో ఈ బ్యాంక్ అఫీషియల్స్, బ్యాంక్ స్టాఫ్ కూడా ద పార్ట్ ఆఫ్ ది స్టేట్. అవును. సో మాకు కూడా సేమ్ ఎనాలజీ అప్లై అవుతుంది. సో మా మేనేజ్మెంట్ ఎక్స్టెండ్ చేయాలి ఆ బెనిఫిట్ కనుక ఆ బెనిఫిట్కి మేము కూడా అర్హులని రిట్ ఫైల్ చేసుకున్నారు. కోర్టు కూడా రైట్లీ అది ఒక ఆస్పెక్ట్. టర్మ్ లైన్ బెనిఫిట్స్ అనేది ఎప్పుడు వస్తాయి? రిటైర్మెంట్ తర్వాత తీసుకోవాల్సిన టర్మ్ లైన్ బెనిఫిట్స్. ఓకే. గ్రాట్యుటీ కానీ ప్రావిడెంట్ ఫండ్ కానీ ఏదైనా సరే ఈ టర్మ్ లైన్ బెనిఫిట్స్ రిటైర్మెంట్ ముందు తీసుకోవడానికి ఎవ్వరికీ అధికారం లేదు. ఈవెన్ మేనేజ్మెంట్ కూడా ఇవ్వడానికి లేదు. ఒకవేళ ఎవరైనా ఈ టర్మ్ లైన్ బెనిఫిట్స్ డ్రా చేస్తే ఆయన్ని ప్రాసిక్యూట్ చేయొచ్చు క్రిమినల్ బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్ కింద, చీటింగ్ కింద. ఎందుకంటే అడ్వాన్స్ డ్రా చేసినప్పుడు ఏదో అప్లికేషన్ ఏమైనా పెట్టుంటాడు, కొన్ని డాక్యుమెంట్స్ ఏవో ఫైల్ చేసి ఉంటాడు. సో డాక్యుమెంట్స్ ఇవన్నీ బేస్ చేసుకొని ఇతను చీట్ చేశాడు అని చెప్పి ప్రాసిక్యూట్ చేయొచ్చు. క్రిమినల్ బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్ చేశాడని ఇతను ప్రాసిక్యూట్ చేయొచ్చు. తర్వాత ఇతన్ని డిసిప్లినరీ ప్రొసీడింగ్స్ కూడా చేసి సస్పెండ్ చేయొచ్చు. తర్వాత టెర్మినేట్ కూడా చేయొచ్చు. అసలు డ్రా చేయడానికి వీలు లేదు. అసలు ఫండమెంటల్గా డ్రా చేయకూడదు. ఫండమెంటల్గా ఇట్ ఇస్ ఎ ప్రొహిబిషన్, స్టాట్యూటరీ ప్రొహిబిషన్. దానికి అక్కడ లోకల్ బాడీస్లో సహజంగా ట్రస్ట్ బోర్డులు ఉంటాయి. బోర్డు ప్లస్ ఇతని మీద ఇద్దరి మీద కలిపే కేసు ఇంక్లూడ్ అవుతుందండి. బోర్డు పాస్ చేస్తే కానీ రెజల్యూషన్ ఏం అవ్వదు కదా. బోర్డు పాస్ చేయడానికి బోర్డుకి అధికారం లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. తర్వాత బోర్డు పాస్ చేసినా ఈయన తీసుకోవడానికి ఈయనకి లేదు. సో ఇందులో బోర్డు మెంబర్స్ కూడా పార్టిసిపేట్ చేస్తే వాళ్ళు కూడా లయబుల్. ఈయన తీసుకున్నాడు కనుక వాళ్ళకి తీసుకునే స్కోప్ ఇచ్చారు కనుక వాళ్ళు కూడా లయబుల్. వాళ్ళు కూడా ప్రాసిక్యూట్ చేయొచ్చు. యాజ్ పర్ లా వాళ్ళు కూడా ప్రాసిక్యూట్ చేయొచ్చు. ఈ తీసుకున్నటువంటి డబ్బుని మళ్ళీ ఇంకొక జిల్లా అధికారికి అప్పిచ్చే అవకాశం ఉంటుంది. అసలు ప్రభుత్వ అధికారులు, బ్యాంకు ఉద్యోగస్తులు మనీ ల్యాండింగ్ బిజినెస్ చేయొచ్చా, చేయకూడదా? మనీ ల్యాండింగ్ బిజినెస్ని ఎంప్లాయ్ చేయకూడదని వాళ్ళు కోడ్ ఆఫ్ కాండక్ట్ క్లియర్గా ఉంది. మనీ లెండింగ్ చేస్తే అది ఎగెనెస్ట్ సిసి రూల్స్ కనుక దే ఆర్ నాట్ సపోజ్ టు డూ దట్. అది ఉంటాయి దానికి అపరాధం ఉంటుంది. ఏ అధికారి, ముఖ్య అధికారి అయితే ఈ డబ్బు డ్రా చేశారో
ఆ అధికారి సంతకాల వల్ల అనేక కార్యక్రమాలు సాగుతూ ఉంటాయి. బ్యాంకు లోన్స్ కానివ్వండి, ఇతర పాలసీ మ్యాటర్లు కానివ్వండి. అందులో పొరపాట్లు జరిగిన తర్వాత రికవరీ చేసేటప్పుడు ఈయన దగ్గర ఇప్పటివరకు డబ్బు డ్రా చేశారు, అయిపోయింది. ఎలా తర్వాత రికవరీ చేయడంలో పరిస్థితి ఏ రకంగా చట్టం దీన్ని అమలు చేయగలుగుతుంది? ఇప్పుడు ఆయన ఏదో డ్రా చేసుకున్నారు డబ్బు, ఆ అధికారి ఏలూరులోనే కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ అధికారి డ్రా చేసుకున్నారు, తప్పు, అది సరే తప్పు జరిగింది. ఆయన సంతకం మూలంగా అవకతవకలు జరిగాయి అనుకుందాం. ఏదో కేసులో దేంట్లోనో ఆయనకి రాయితీ ఇచ్చేసాం అనుకుందాం, ఆయనకు కావాల్సిన ఆయనకి. ఈ బ్యాంకుకి ఒక 50 లక్షల నష్టం వచ్చింది అనుకుందాం. ఈ 50 లక్షల నష్టాన్ని ఏ రకంగా పూడుస్తుంది? దీనికి బాధ్యత ఎవరు? దీనికి అంటే బ్యాంక్ మేనేజ్మెంట్ వాళ్ళు దే హ్యావ్ టు ఇన్స్టిట్యూట్ క్రిమినల్ ప్రాసిక్యూషన్ అగెన్స్ట్ ది ఎర్రింగ్ ఎంప్లాయీ. ఆయన దగ్గర ఆల్రెడీ డ్రా చేసేసిన తర్వాత ఇంకేం చేయగలరు? ఆయన్ని క్రిమినల్ ప్రాసిక్యూషన్ చేస్తే అరెస్ట్ అవుతాడు, లైబుల్ ఫర్ పనిష్మెంట్. కానీ బోర్డు కూడా దానికి బాధ్యత అవుతుంది కదా. బోర్డు అయినా ఎవరైనా అబ్యూజ్ కానీ మిస్యూజ్ కానీ చేస్తే డెఫినెట్గా వాళ్ళు కూడా క్రిమినల్ కాన్స్పిరేటర్స్గా వాళ్ళు కూడా ప్రాసిక్యూట్ చేయబడతారు, వాళ్ళు కూడా పనిష్మెంట్ ఉంటుంది. ఇదే సందర్భంలో ఈ ఫలానా సొసైటీలో ఫ్రాడ్ జరిగిందని చెప్పి ఈ రకమైన ఇంత 3 కోట్ల 4 కోట్ల ఫ్రాడ్ జరిగింది, ఈ ఫ్రాడ్ను రికవరీ చేసుకోవాల్సిన అవసరం ఉంది. బ్యాంక్ అధికారుల దగ్గర నుంచి కానివ్వండి, బ్యాంకు కార్యవర్గం దగ్గర నుంచి, ఆ రోజు ఉన్నటువంటి ట్రస్ట్ బోర్డు దగ్గర నుంచి కానివ్వండి, ఇతర అధికారుల దగ్గర వసూలు చేయాలని చెప్పి ఒక డిఆర్ కనుక తీర్పు చెప్పినట్టయితే ఆ తీర్పుని అమలు చేయడంలో ఈ ఉన్నటువంటి బోర్డు వాళ్ళు కనుక విఫలమైనట్టయితే అది తప్పు అవుతుందా, రైటా? డెఫినెట్గా ఇట్ హ్యాస్ టు బి ఇంప్లిమెంటెడ్. చేయాల్సి ప్రొసీజర్ నడిపించాలి. నడిపించుకునే రాటిఫై చేసే అధికారం ఉంటుందా? అది రాటిఫై చేసే అధికారం ఎవరికీ లేదు. అక్కడ జరిగింది క్రిమినల్ యాక్ట్, క్రిమినల్ బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్. క్రిమినల్ బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్ కాజింగ్ ఎక్స్టెన్సివ్ లాస్ టు ది ఎక్స్చెక్కర్ ఆఫ్ ది బ్యాంక్. బ్యాంక్కి ఫైనాన్షియల్ ఫ్రాడ్ ఉన్నప్పుడు దాన్ని రాటిఫై చేయడం కానీ లేకపోతే అతని మీద యాక్షన్ తీసుకోకుండా వదిలేయడం కానీ జరగకూడదు. ఒకవేళ అటువంటిది ఏదైనా జరిగినప్పుడు ఆ నోటీస్కి వచ్చినప్పుడు ఎనీ పబ్లిక్ స్పిరిటెడ్ పర్సన్ క్యాన్ ఇనిషియేట్ ప్రాసిక్యూషన్. ఎందుకంటే అఫెన్స్ అనేటప్పటికి వచ్చి ఏమిటంటే అది అఫెన్స్ ఈజ్ అగెన్స్ట్ ది స్టేట్. అఫెన్స్ క్రిమినల్ కేసు అనేది అగెన్స్ట్ ది స్టేట్ కనుక అది ఎగ్రూడ్ పర్సన్ అవ్వక్కర్లేదు, లేకపోతే బ్యాంక్ ఎంప్లాయీ అవ్వక్కర్లేదు, బ్యాంక్ కస్టమర్ అవ్వక్కర్లేదు. దారిపోయాడు ఎవరో ఆ డీటెయిల్స్ ఉంటే యూ కెన్ ఫైల్ ఏ కంప్లైంట్, యూ కెన్ ప్రాసిక్యూట్ ది పీపుల్. సెంట్రల్ గవర్నమెంట్ సమాచారం హక్కు కింద అన్ని రకాలైనటువంటి కాగితాలు ఇవ్వాలని చెప్తోంది. ప్రతిష్టాత్మకంగా గవర్నమెంట్ చూస్తోంది. బ్యాంకులకు వచ్చేటప్పటికి ప్రత్యేకంగా ఈ అర్బన్ బ్యాంక్ వాళ్ళే మాకు ఈ ఫ్రాడ్ గురించి ఈ స్టేటస్ చెప్పండి, లేకపోతే ఇలా జరిగిన దాని మీ అవకతవకల మీద చెప్పండి అని చెప్పి ప్రాపర్గా సహకార శాఖ అధికారి దగ్గర నుంచి వెళ్తున్నప్పటికీ కూడా మేము చెప్పవలసిన అవసరం లేదు, బ్యాంకు వాళ్ళు చెప్పక్కర్లేదు అని చెప్పి కోర్టు తీర్పులు ఉన్నాయి అని చెప్పి దీన్ని అడ్డం పెట్టి చేస్తున్నారు. దానికి చెప్పక్కర్లేదు అసలు. అంటే ఏవి చెప్పొచ్చు బ్యాంకు వాళ్ళు, ఏవి చెప్పకూడదు అసలు సమాచారం. కొన్ని క్లాజెస్ ఉన్నాయి. ఆ క్లాజెస్ కింద పర్సనల్ డీటెయిల్స్ ఆఫ్ ఎనీ ఇండివిజువల్ అటువంటి ఎగ్జామ్టెడ్. అయితే స్టేట్ బ్యాంక్ కూడా స్టేట్ కిందకు వస్తుంది కనుక స్టేట్ కిందకు వచ్చినప్పుడు వాళ్ళకి మనం ఎట్లా జరిగింది ఏం జరిగిందని యూ కెన్ ఆస్క్ అండర్ ఆర్టీఐ. ఒకవేళ వాళ్ళు ఇట్ ఈజ్ ఎగ్జామ్టెడ్, కొన్ని తీర్పులు ఇలా ఉన్నాయి కనుక మేము చెప్పవలసిన అవసరం లేదు, ఎందుకంటే ఇది బ్యాంక్ యొక్క సేఫ్టీ అండ్ సెక్యూరిటీకి సంబంధించిన ఇష్యూ, ఇట్స్ నాట్ ఏ పబ్లిక్ ఇష్యూ అని వాళ్ళు ఎస్కేప్ అయితే దాని మీద అప్పీల్ చేసుకోవచ్చు. లేకపోతే మనం కమిషన్కి మూవ్ చేసి అక్కడ మనం వీ కెన్ గెట్ ఏ అప్రాపరేట్ ఆర్డర్. అంటే సహజంగా వ్యక్తిగతంగా ఉన్న చెప్పవలసిన అవసరం లేదని అంటారు. అంటే ఏవి చెప్పకూడదు, పాలసీ మ్యాటర్లు చెప్పచ్చా చెప్పకూడదా? అప్పీల్ చేయొచ్చు, అప్పీల్ చేసుకునే అవకాశం ప్రతి వాడికి ఉండొచ్చు, ఉండకపోవచ్చు, వాడి సామాజిక పరిస్థితిని బట్టి ఉంటాయి. అంటే అది బ్యాంకింగ్ వచ్చేటప్పటికి ఇప్పుడు నేను మీ అకౌంట్ ఎంత ఉంది, మీ అమౌంట్ ఎంత ఉందని నేను ఒక అప్లికేషన్ పెట్టాను మీ బ్యాంక్కి. సో ఇట్ ఈజ్ ఎగ్జామ్టెడ్, ఎందుకంటే మీ ప్రైవసీలోనే ఐ కెనాట్ ప్రూవ్. సో ఇటువంటి కొన్ని సేఫ్టీ మెజర్స్ పెట్టారు. ఎందుకంటే బ్యాంకింగ్ సిస్టమ్
అందరికి ఓపెన్గా ఉంటే అది రేపొద్దున కొలాప్స్ అవుతుంది. అవును. సో ఎవరు అడిగితే వాళ్ళకి ఈయనకి ఎంత ఉంది అకౌంట్లో, ఎన్ని పాస్బుక్లు ఉన్నాయి అడిగితే దే నీడ్ అండ్ ఫర్నిషన్. సో ఎగ్జామ్షన్ క్లాస్ కింద అది ఉంటుంది. అవి ఫర్నిషన్. అదే మిగతావన్నీ చెప్పాలి, మిగతాని చెప్పాలి, పాలసీలు అన్నీ చెప్పాలి. సో చెప్పనడం తప్పే అది. దాన్ని మళ్ళీ అప్పీల్ చేసుకునే అవకాశం ప్రజలకు ఉంటుంది. ప్లేడర్ గారు ఇప్పుడు ఎస్సీ రిజర్వేషన్ అనేది ఒకటి తీసుకొచ్చారు. ప్రతి బోర్డులోనూ, ప్రతి విద్యా సంస్థల్లోనూ, ప్రతి చోట కూడా ఎస్సీలకి కొంత కోటా అనేది నిర్ణయించబడింది. ఈ కోటా నిర్ణయించబడటంలో అమలు చేయవలసినటువంటి సందర్భం అమలు చేయకపోతే కేసులు పెట్టే అవకాశం ఉంటుందా? చట్టాన్ని దాడుతున్నారని. అంటే ఎందుకని అడిగానంటే, ఇప్పుడు ఇదే సపోజ్ ఇదే ఇందాక అనుకున్న అర్బన్ బ్యాంకే ఉంది. అర్బన్ బ్యాంకులో పాలకవర్గం ఉంటుంది, 11 మంది పాలకవర్గం ఉంటుంది. 11 మంది పాలకవర్గంలో ఇద్దరు ఒకళ్ళు అట్లీస్ట్ ముగ్గురు ఇద్దరు ఆడవాళ్ళు కానివ్వండి వీళ్ళు కానివ్వండి ఎస్సీలు ఉండవలసిన అవసరం ఉంటుంది రోస్టర్ ప్రకారం. మరి అందులో ఆ పాలకవర్గంలో ఆ ఎస్సీ లేకపోతే అది గవర్నమెంట్ తరఫున యాడ్ చేస్తూ ప్రజా బ్యాంకుగా ఉన్నప్పుడు ఆ ఎస్సీలు అందులో లేకపోవడం, దాని మూలంగా ఎస్సీలందరికీ కూడా రాంగ్ సిగ్నల్స్ వెళ్తున్నాయి. ఇందులో మమ్మల్ని చేర్చుకోరు, రానివ్వరు, చెయ్యరు అని. దీనికి చట్టం ఏమీ కంట్రోల్ చేసే అవకాశం లేదా ఇలాంటి వ్యవస్థల మీద? ఇప్పుడు రిజర్వేషన్ పర్టికులర్ సిస్టమ్కి ఈ రిజర్వ్ కేటగిరీకి సంబంధించిన వాళ్ళు ఉండాలి అని రూల్స్ ఉంటే సర్టెన్గా దాన్ని ఇంప్లిమెంట్ చేసుకోవచ్చు. ఒకవేళ వాళ్ళు ఏమైనా చేయకపోతే దట్ కెన్ బి ఛాలెంజ్డ్ బై ఫైలింగ్ రిట్ పిటిషన్ బిఫోర్ ది హైకోర్ట్ ఫర్ ది ఇంప్లిమెంటేషన్. అది పెద్ద విషయం కాదు. చెయ్యాలి మామూలుగా అయితే. డెఫినెట్గా చెయ్యాలి. డెఫినెట్గా చేయకపోతే చట్టం ఏం చెప్తోంది? వీళ్ళ మీద ఏ రకంగా కేసులు పెట్టచ్చు? చెయ్యకపోతే అంటే ఇప్పుడు వేరియస్ జ్యుడిషియల్, నాన్ జ్యుడిషియల్, సెమీ జ్యుడిషియల్ ఈ సిస్టమ్స్ గవర్నమెంట్ చేసింది. అంటే మనకి ఏదైనా గ్రీవెన్స్ ఉంటే లీగల్గా ఆ గ్రీవెన్స్ని కోర్టుల్లో వేసుకోవచ్చు. లేకపోతే కొన్ని ప్లాట్ఫామ్స్ ఉన్నాయి. ఎస్సీ ఎస్టీ నేషనల్ కమిషన్ ఫర్ ఎస్సీ ఎస్టీ, అయితే స్టేట్ కమిషన్ ఫర్ ఎస్సీ ఎస్టీ. ముందు వాళ్ళని అప్రోచ్ అయ్యి ఇట్లా జరుగుతుంది, దే ఆర్ నాట్ గివింగ్ ప్రాపర్ రిప్రజెంటేషన్ టు షెడ్యూల్ క్యాస్ట్ దో ది రూల్స్ ప్రిస్క్రైబ్ ది ప్రెజెన్స్ ఆఫ్ 2 or 3 members ఇన్ ది బోర్డ్ అని చెప్తే దే విల్ ఇష్యూ ఎ నోటీస్ అండ్ చేయగలరు. ఏ షెడ్యూల్ క్యాస్ట్ పర్సన్ ఈజ్ డిప్రైవ్డ్ ఆఫ్ హిజ్ లెజిటిమేట్ రైట్. సర్టెన్లీ ది పర్సన్ హూ డినైస్ ది లెజిటిమేట్ రైట్ ఆఫ్ ఎ షెడ్యూల్ క్యాస్ట్ పర్సన్ కెన్ బి ప్రాసిక్యూటెడ్. అతన్ని ఆ విధంగా ప్రాసిక్యూట్ చేయొచ్చు, లేకపోతే డిపార్ట్మెంటల్గా యాక్షన్ తీసుకోవచ్చు. డెఫినెట్గా వైలేషన్ ఈజ్ ఎ వైలేషన్.